భోగపురం ఎయిర్పోర్ట్ మేము తీసుకొచ్చామని చెప్పేసి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో జరిగిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం మా హయాంలో మేము మాత్రమే తీసుకొచ్చామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అసలు భోగపురం ఎయిర్పోర్ట్ రావడానికి కారణం ఎవరిదంటారు ఈ క్రెడిట్? భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనిషియేటివ్ అయితే స్టార్టింగ్లో మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం టీడీపీ గవర్నమెంట్, బీజేపీ అక్కడి నుంచి వచ్చినటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రపోజల్తో ఇక్కడ ముందు శంకుస్థాపన జరిగింది. మళ్ళీ సేమ్ వీళ్ళ హయాంలో ఇప్పుడు ఓపెనింగ్ అవుతుంది. మధ్యలో జగన్ గారి గవర్నమెంట్ రన్ అయింది. ఆ రన్నింగ్లో చిన్న చిన్న అవకతవకలు వచ్చినా కొంత ఫ్లో ఆఫ్ కన్స్ట్రక్షన్ కొంత జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం ఏదన్నా ఒక ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్ ఏదైనా వచ్చినట్లయితే ఇది ఎవరు గొప్ప, ఎవరి వల్ల నాశనం అయింది, ఎవరి వల్ల ఇదైంది అనేటువంటి పట్టుదలలో ఈ పార్టీలో లేకుండా ఉంటే మంచిది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకళ్ళు సంకల్పించిన కార్యక్రమాన్ని రెండో వాళ్ళు అభివృద్ధి నిరోధకంగా మారకుండా దాన్ని అభివృద్ధి చేయాలి. ఏ పార్టీ వాళ్ళైనా దేశానికి ప్రజలకి చేస్తున్నటువంటి మంచిని మనం సహకరించాలి తప్ప వాళ్ళు చేసినటువంటి దాన్ని మనం సహకరించకూడదు. వాళ్ళ ఫోటో తీసి నా ఫోటో పెట్టాలి అనేటువంటి విధానాలు చాలా తప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అది ఒకళ్ళు కన్స్ట్రక్టివ్గా ఉంటే ఇంకోళ్ళు డిస్ట్రక్టివ్గా ఉండకూడదు. మనం చూసాం లాస్ట్ టైము ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటే ఇంకో గవర్నమెంట్ దాన్ని డిస్ట్రక్ట్ చేసే విధానాలు కూడా జరిగినాయి. అలాంటివి అది మంచి పద్ధతి కాదు ఏ పార్టీకైనా సరే. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ప్రభుత్వం అయితే అన్ని కన్స్ట్రక్టివ్గానే వెళ్తుందని నేను భావిస్తున్నాను. నా ఉద్దేశం ఎవరు తలపెట్టినప్పుడు జగన్ గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం మంచిదే అయినట్లయితే దాన్ని మంచిగానే కంటిన్యూ చేస్తుంది గవర్నమెంట్. దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి అని ప్రజలకి నష్టపోతున్నటువంటి ప్రాక్టికల్గా కనిపిస్తేనే కట్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఏ గవర్నమెంట్ అయినా ప్రజలకు ఉపయోగపడే పనిని సహకరించాలి తప్ప నా సొత్తు, నా గొప్పతనం కావాలి, ఇది మాకే క్రెడిట్స్ రావాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని కూడా రిస్ట్రిక్ట్ చేసే విధానంగా ఉన్నట్లయితే అది నష్టపోయేది ప్రజలు. ఉన్నట్టయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎర్ర బస్సే రాని భోగపురానికి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎందుకు అనే రకంగా మాట్లాడారు. ఇప్పుడు చూస్తే ఈ భోగపురం ఎయిర్పోర్ట్కి నేనే ప్రధానంగా తీసుకొచ్చాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే వాళ్ళ మంత్రులు కూడా పదేగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మా క్రెడిటే అనేది వాళ్ళ అభిప్రాయం ఉంది. అసలు ఎలా చూడాలంటారు? అది చెప్తున్నాను మీకు. ఎవరైనా ముందు ఒక మంచి పని చేస్తే అది నాకు గొప్పతనం రావాలనే క్రెడెన్షియల్స్ కోసం ఆలోచిస్తున్నారే తప్ప దీన్ని ఈ రకంగా వ్యతిరేకించడం కంటే దానికి సహకరిద్దామని ఆలోచించినట్లయితే వాళ్ళకి ఇంకా మంచి పురోగతి ఉంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఎవరు మంచి పని చేసినా, అది మన శత్రువు మంచి పని చేసినా మంచి పని చేసేయడానికి మెచ్చుకోగలిగినటువంటి ఒక బ్రాడ్ మైండ్, విశాలమైనటువంటి హృదయం ఉండాలి. ముఖ్యంగా నాయకులకు ఇంకా ఎక్కువగా ఉండాలి. మరి అలా లేకుండా విమర్శన ధోరణితో ప్రతిదాన్ని విమర్శిద్దాం, ప్రతిదాన్ని మనం అణగదొక్కుదాం అనే ధోరణిలో ఉన్నట్లయితే అది వాళ్ళ యొక్క ఫర్దర్ గ్రోత్కి అవరోధంగా ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురానికి వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే విశాఖ వాసిగా మీరు ఎలా అనుకుంటున్నారు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రస్తుతానికి రావడం మాత్రం చాలా అవసరం వైజాగ్కి. విశాఖపట్నంకి అంటే రాజధాని అవునా కాదా, ఇదొక రాజధాని అదొక రాజధాని అనేటువంటిది విశాఖ ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు. విశాఖ ప్రజలు మేముగా మమ్మల్నిగా చూడండి, అంతేగాని మాకేదో ఇక్కడ ఒక రాజధాని కావాలని కానీ ఎప్పుడు పట్టుదల పట్టి గొడవలు చేయడం కానీ విశాఖపట్నం ఎప్పుడు చేయలే. కానీ ఈ యొక్క ఎయిర్పోర్ట్ రావడం మాత్రం కూటమి ప్రభుత్వం చాలా స్పీడ్గా చేసింది. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే లాస్ట్ గవర్నమెంట్లో కొంచెం స్లోగా రన్ అయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఫాస్ట్ రన్ చేశారు. మరి ఇప్పుడు ఎవరి ఇనిషియేటివ్ అనే ఉద్దేశంతో లేకుండానే చేశారు. కానీ ఎయిర్పోర్ట్ రావడం మాత్రం ఫర్దర్గా ఎన్నో ఇంటర్నేషనల్ బిజినెస్ కార్యక్రమాలకి చాలా మంచిదండి. ఎవరైనా ఇప్పుడు ఒక సంస్థ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఒక పెద్ద ఏర్పాటు చేయాలంటే వాళ్ళ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా వాళ్ళు ఫారెన్ నుంచి అక్కడ ల్యాండ్ అవ్వాలి. వాళ్ళ యొక్క పెద్దలందరూ కూడా టైము ప్రతి 1 minute కూడా వాల్యుబుల్గా చూసుకునేటువంటి సంస్థ అధినేతలు ఎయిర్పోర్టే లేదు ఏంటి అన్నట్టు ఉంటారు. అలాగే టూరిజం కూడా బాగా ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అవుతుందండి. చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఫ్లో ఆఫ్ టూరిస్టులు కూడా చాలా పెరిగి కనిపిస్తున్నారు విశాఖపట్నంలో. దీని అంతటికీ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, ఇప్పుడు రేపటి నుంచి మనం డైరెక్ట్గా ఏ కంట్రీ కన్నా వెళ్ళాలంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు డైరెక్ట్గా ఫెసిలిటీ ఉంది. సో అది మాత్రం చాలా ఆనందదాయకం. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు నిజంగా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఈ మధ్య విమానం వచ్చి దిగడం వెళ్ళడం చూసిన తర్వాత చాలా ఆనందించారు నిజంగా. నాకైతే చాలా మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంది నిజంగా.
ఇప్పుడు మనం ఇంకెవస అవసరం లేదు, ఒక్కసారి గూగుల్ కొట్టి ఎయిర్పోర్ట్లు అనేవి ఎవరు తీసుకొచ్చారు అసలు ఆంధ్రప్రదేశ్కి, ఎయిర్పోర్ట్లు ఇప్పుడు చేస్తున్న ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారు అనే విషయం మనం ఒకసారి గూగుల్లో కొడితే ఆధారంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు వద్దని ధర్నాలు చేశారు, ఎవరు మాకు వద్దు అసలు మొత్తం ఎక్విజేషన్ అయిపోద్ది ల్యాండ్లు లాగేసుకుంటారు అని చెప్పి ధర్నాలు చేశారు. ఈ రోజేమో మళ్ళీ మేము చేసిన వాటికి వాళ్ళ ఫోటోలు వేసుకుని అసలు ఫోటోలు వేసుకునే పద్ధతిని ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కేంద్రంలో ఇచ్చిన ప్రభుత్వ పథకాలన్నింటికి కూడా పేరు మార్చుకొని స్టిక్కర్ వేసుకున్న సీఎం అని కూడా పేరు తెచ్చుకొని ఇవాళ మళ్ళీ మేము తెచ్చిన ఎయిర్పోర్ట్ని వేరే వాళ్ళు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళు క్రెడిట్ అని అన్నం సభ్యమైన పద్ధతి అయితే కాదు. ఇంకోటి ఏంటి చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి. మేము శంకుస్థాపన చేసిందే వీళ్ళు చేస్తున్నారు అని కాకుండా తర్వాత ఆల్రెడీ మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారికి పిలిచి నువ్వు ఎయిర్పోర్ట్ల విషయాల్లో వాటిలో దూరకనన్నా ఆల్రెడీ జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఎన్ఆర్ఐల నుండి తర్వాత బోల్డ్ కంపెనీలు కూడా వస్తున్నాయి దానివల్ల, కాబట్టి వాటిని మీరు అడ్డుకోకండి అని ఒకసారి తలంటారు. ఈసారి మళ్ళీ మొన్న నితిన్ గడ్కరీ గారు కూడా పిలిచి బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీ పని ఏందో మీ రాష్ట్రాల్లో పని మీరు చూసుకోండి, ఎయిర్పోర్ట్లు అవి కట్టడాల పని కేంద్రం పని, మేము ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, దానివల్ల ఎంత బడ్జెట్ వస్తుంది ఎంత లాస్ అవుతుందని మేము చూస్తాం, కాబట్టి దాని జోలికి రావద్దని కూడా మీకు ఒకసారి చెప్పారు. అన్నీ కూడా గూగుల్లో వస్తున్నాయి. ఇప్పుడు మేము కూడా ఇక్కడ కూర్చొని ఎక్కడ చెప్పట్లేదు కదా, అన్నప్పుడు మేము పక్కన లేము కదా, అన్నీ కూడా గూగుల్లో చూసినవే. ఇవాళ గూగుల్లో చూసిన దాన్ని కూడా మీరు కావాలని చెప్తుంటే ప్రజలు నమ్మే ఈ స్థితిలో లేరండి. కాబట్టి మనం ఎంతవరకు చెప్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. తర్వాత ఇవాళ భోగాపురంలో నిన్న ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ అవ్వగానే అక్కడ ఉన్న ప్రజలందరికీ ఇష్టం లేదని ధర్నాలు చేసిన వాళ్ళు ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నారండి. మా ఎయిర్పోర్టు మా భోగాపురంలో ఎయిర్పోర్ట్ అంటే ఇవాళ భోగాపురంలో ఉన్న ప్రతి చిన్న ఎకరం భూమి ఉన్న రైతు ఇవాళ కోటీసులు అయిపోయినట్టే. ఎవరు చేశారండి కోటీసుల్ని? ప్రభుత్వమే చేసి లేదు, నువ్వు ఊరి చేయలేదు, నేను చేయలేదు. ఇవాళ గవర్నమెంట్లో ఉన్న ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చేసింది. ఆ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టించారో మీరు తెలుసుకోవాలి. సీఎంగా ఉండి నేనైతే డబ్బులు ఇవ్వలేను ఎవరికి, కానీ సీఎంగా ఉండి నేను చేశాను. ఎయిర్పోర్ట్ రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఇవాళ ఎక్కడో చదువుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో టీచర్ జాబ్కి ఈ జాబ్కి వెళ్ళిపోవాలనుకో, కానీ ఇవాళ అక్కడ ఎయిర్పోర్ట్ రావడం వల్ల అక్కడ ఉన్న భూముల్లోని ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, అక్కడ జాబ్లు ఎన్ని వస్తాయి, ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న భూములన్నింటికి రియల్ ఎస్టేట్ ఎంత పెరుగుతుంది. అంటే ఆ రకంగా డెవలప్మెంట్ చూడాలి తప్ప డెవలప్మెంట్ మానేసి ఎంతసేపు మేము చేసాం. తర్వాత అదే మీటింగ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ మీటింగ్లో ఎర్ర బస్సే రాదు సార్ మా ఊరికి, ఎందుకు సార్ ఎయిర్పోర్టు, ఇగో ఎల్లమ్మన్నది పుల్లమ్మన్నది సుబ్బమ్మన్నది అని బుర్ర మీద చేసి మాట్లాడారు. ఇవాళ అదే ఎయిర్పోర్ట్లో ఇవాళ ట్రయల్ రన్ కూడా జరిగింది. మొత్తం దేశ విదేశాల్లోనే మన ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగిపోతుంది. 5 కిలోమీటర్లే అయితే 50 కిలోమీటర్లు అయితే ఇంకా 2-3 ఎయిర్పోర్ట్లు కట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తున్నారు సార్. ఇప్పుడు 13 జిల్లాలు 26 జిల్లాలు అవుతాయి, 70 జిల్లాలు అవుతాయి. జిల్లాలు పెరుగుతున్నప్పుడు జనాభా పెరుగుతారు, జనాభా పెరిగినప్పుడు ఎయిర్పోర్ట్ అవసరం అవుతుంది. ఎయిర్పోర్ట్ అనేది ఉంటే ఇవాళ ఇవాళ చిన్న వ్యాపారం చేస్తున్నాను సార్, నేను విదేశాల్లో వ్యాపారం చేయాలన్నోడికి ఏంటి సార్ ఆధారం? లారీలు బస్సులు కాదు కదా, ఎయిర్పోర్ట్ ఆధారం. ఫ్లైట్లో డెవలప్మెంట్ అవుతుంది, వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు, తప్పే ఉంది. అంటే నాలెడ్జ్ తెలుసుకోవడం తప్పలేదు కదా, నాలెడ్జ్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో వ్యాపార విస్తరణ కూడా అంతే ఇంపార్టెంట్. వ్యాపారం పెరిగిందంటే కొంతమంది జాబ్లు వస్తాయి, అందరూ జాబ్లే చేస్తే వ్యాపారం ఎవరు చేస్తాడు? వ్యాపారం బట్టి కూడా ఇవాళ చాలా బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. కంపెనీల్లో ఎంతో మంది పేద ప్రజలు చదువు లేని వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ జాబ్లకి వెళ్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు? వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తున్నారు. వ్యాపారస్తులు ఎలాగ వస్తాడు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితేనే కదా, రవాణా సౌకర్యం ఉంటేనే కదా వస్తాడు. ఆలోచన కూడా లేకుండా ఎంతసేపు నేను సీఎంని, నేను కోట్లు వేల కోట్లు ఉన్నాయి సార్, వేల కోట్లు ఉన్న ఆస్తుల భాగంగా కాకుండా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఎదగాలంటే వాడికి ఏం కావాలి అనేది కూడా ఆలోచన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఇంకో 2 ఎయిర్పోర్ట్లు కూడా కడతామని అంటున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని, నిజంగా సార్ చంద్రబాబు నాయుడు గారిని ఇతను ఆలోచన నిజంగా మా కుర్ర వయసులో కూడా కాకుండా ఉన్న ఆలోచన వస్తుంది. నిజంగా అతన్ని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 72-73 సంవత్సరాలు అనుకుంటా అతనికి. అలాంటి వయసులో కూడా అతను ఇంకా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పరిగెడుతూ 20 సంవత్సరాల్లోనే 21 లాగా ఆలోచిస్తూ 40 సంవత్సరాల ముందే ఇప్పుడు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కాకముందు సైబరాబాద్ సిటీలు కట్టారు. అంటే దాన్ని ఎప్పుడండి 1990లోనే 21 సంవత్సరాల ముందే ఆలోచన చేశాడు. అలాగే ముందు చూపు ఉన్న వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయాలి. ప్రతిదాన్ని 5,000 ఎకరాలు తీసుకున్నారు, మీరు చేశారు, చేయలేదు అనట్లేదు. స్టిక్కర్ వేశారు దేని మీద? పాస్బుక్ మీద, సర్వేరాల మీద. సార్ మరీ ఘోరం కాకపోతే ఆ యూట్యూబ్లో చూస్తుంటే నవ్వు వస్తుంది సార్. ప్రిస్క్రిప్షన్ ఇచ్చే పేపర్ మీద కూడా మీ ఫోటో వేసుకొని ప్రజలకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ సార్? అది మీరు చేసిన పని చెప్పలేదు, వాళ్ళు చేసిన పని చెప్తున్నారు. అమరావతి ఇవాళ ఎంత బేగండి అవుతుంది,
తర్వాత అనిల్ గారు ఏమన్నారండి 2021 కల్లా అయిపోద్ది 6% ఇలాంటి మాటలన్నీ ఆడి ఇవాళ ఏం చేశారు? ఇవాళ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? 6% అని అడిగిన వాళ్ళు ఏమైపోయారు? ఎక్కడ కనబడలేదు. ఇవాళ పూర్తవుతుంది దాన్ని ఏమో ప్రతిదానికి మీరు అడ్డు పెడుతుంటే వాళ్ళు పనే చేస్తారా? మీ అడ్డుకాటలు తీసుకుంటూ వెళ్తారా? ప్రతిదాన్ని మీరు అడ్డు పెట్టడమే. ఈసారైనా కొంచెం జాగ్రత్తగా మనకి ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అభివృద్ధిని చూడండి, కానీ అడ్డు పెట్టడం మానేసి చేయండి. ప్రజలకి సార్ మాకు ఉపయోగపడే పని మీరు చేస్తే మీకు సపోర్ట్ చేయడానికి మేము ఎల్లప్పుడూ పక్కన ఉంటాము, మీకు సపోర్ట్గా ఉంటాం, కానీ మాకు ఉపయోగపడే పని చేయండి. ఎంతసేపు మీరు కొట్టుకొని మమ్మల్ని ఏదో ఇచ్చేద్దాం అంటే మీరు కొట్టుకోవడం వల్ల ప్రజలు బాగుంటే మేము ప్రజలు బాగున్న పడిచిన వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం. ప్రజల్ని దోచుకు తినేసే వాళ్ళకి మేము సపోర్ట్ చేయలేం. ఎవరైనా సరే, అది సీఎంగా అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. కానీ ఇవాళ ప్రధానమంత్రి గారు మాకు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న దీన్ని చూసి ఓర్వలేక చేస్తున్నారేమో అనిపిస్తుంది. అలా ఓర్వలేని తనాలు వద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. విశాఖకు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము తీసుకొచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక పక్క వైసీపీ వాళ్ళైతే మరో పక్క కూటమి ప్రభుత్వం అంటే మాదంటే మాదే అని చెప్పేసి పోటాపోటీలుగా చెప్పుకుంటూ ఉన్నారు. మీరు ఎవరు తీసుకొచ్చారు అని అనుకుంటున్నారు? మీరు నేను ఎవరు తీసుకొచ్చారు అని దానికన్నా ఎవరికి ఉపయోగపడుతుంది దానికోసం చెప్తాను సార్. ఇప్పుడు విత్తనం ఒకరు నాటారు, వృక్షం అయిపోయింది, ఫలాలు ఇంకెవరో తింటారు. సో ఈ విత్తనం నేను వేసాను కదా, ఈ చెట్టు నాదే, ఈ ఫలాలు కూడా నాదే అంటే కరెక్ట్ కాదు కదా సార్. అందరూ హస్తాలు ఉన్నాయి దీంట్లో తేడానికి, అందరూ సమానంగా కృషి చేశారు. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా ఏది పాస్ అవ్వదు. లాస్ట్ ప్రభుత్వం మనం చూసాము, ఆయన చేసింది ఆయన చేశారు సార్, మనం ఎవరికి విమర్శించట్లేదు. బట్ ఇప్పుడు మీరు హుదూద్ ఒకసారి తీసుకోండి, సగం మన వైజాగ్ పూర్తిగా నాశనం అయిపోయింది మనం అనుకున్నాం. బట్ మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు దిగి పెద్ద పెద్ద చెట్లతోనే అది వైజాగ్ ని మళ్ళీ పునర్నిర్మించారు. సో ఇప్పుడు కూడా నిన్నే మీరు చూసినట్టయితే ఫస్ట్ ల్యాండింగ్ కూడా జరిగింది ఎయిర్పోర్ట్ లో. సో ఇప్పుడు మొత్తం దేశాలు, మన కంట్రీస్, మన విదేశాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళ కన్ను మన వైజాగ్ మీద ఉంది. ఒకటి సిటీ ఆఫ్ డెస్టినీ, హార్ట్ ఆఫ్ డెస్టినీ. దీనివల్ల మనకి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు మీరు చూసుకుంటే అరకు వ్యాలీ దగ్గర మనకి MMS అని ఒకటి వస్తుంది సార్. చాలా ఇంకా డెవలప్మెంట్స్ కోసం మాట్లాడుతున్నాము. ఎందుకంటే మనకి చాలా నిరుద్యోగిత తగ్గిపోయింది, ఉద్యోగ అవకాశాలు లేవు. అందరూ మాక్సిమం ఏంటంటే చదువుకొని ఫారెన్ వెళ్ళిపోదాం, లేదంటే బెంగళూరు, హైదరాబాద్ ఇవే ప్రిఫరెన్స్ చేస్తారు లాస్ట్ టైం. బట్ ఇప్పుడు లేదు, వైజాగ్ లో మంచి ఫ్యూచర్ ఉంది. ఎవరు తెస్తే ఏంటి, బట్ నేనంటాను ఏంటంటే ఎవరికి ఉపయోగపడింది, మనం చేస్తుంది ఏదైనా చేస్తున్న వృత్తికి న్యాయం చేయాలి అనుకుంటే మన పేరు పెట్టుకోకూడదు సార్. మన డప్పు మనమైతే కొట్టుకోకూడదు, మన కోసం నలుగురు చెప్పుకునే విధంగా ఉండాలి. సో గవర్నమెంట్ కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. సగంలో పనికి ఆపకుండా, ఒకప్పుడు మనకి కొన్ని అడ్డంకులు వచ్చాయి, అంటే 3 రాజధానులు సృష్టిస్తాం అది ఇది అన్నారు. బట్ ఇది రాజధానిగా ఇంకా డిక్లేర్ కూడా అవ్వలేదు. రాజధాని కన్నా క్యాపిటల్ కన్నా ఇప్పుడు దీనికి హంగామాలు ఎక్కువ ఉన్నాయి. సో వైజాగ్ కి ఇంత హంగులు తెచ్చారంటే సెంట్రల్ తో పాటు మన కూటమి నాయకులు ఉన్నారు. బీజేపీ హస్తం ఎంత ఉందో జనసేన అంతే ఉంది, మన టీడీపీ వాళ్ళది అంతే ఉంది. పరిపాలన కోసం చెప్పాలి అని అంటే సార్ ప్రజలకు అన్ని తెలుసు సార్. నేను ఒకటైతే చెప్తాను, ప్రజల్ని సోమరిపోతులు దయచేసి చేయకండి, వాళ్ళని ఉపాధులు కలిగించండి. 40 years వస్తే పెన్షన్లు ఇవ్వకండి. దానివల్ల ఏంటంటే సోమరతనం ఎక్కువ అయిపోయి ఆ డబ్బులు కూడా వాళ్ళు తాగడానికి ఖర్చు పెట్టేస్తారు, ఇంటికి ఇవ్వరు. సో ఉపాధి ఇవ్వండి, పని చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. నేను అదే చెప్తాను సార్. ప్రజలకు కావాల్సింది రెండే సార్, విద్య, వైద్యం. అది ఇస్తే మరి ఎలాంటి పథకాలు అవసరం లేదు. మీ మీడియా ముఖంగా ఇదే తెలియజేసుకుంటాను. ఇప్పుడు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినందుకు ముందు విశాఖవాసిగా చాలా సంతోషపడుతున్నాను. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నానికి రావడం వల్ల విశాఖపట్నం విపరీతమైన అభివృద్ధి ఏవైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇంకా త్వరితగతిన అభివృద్ధి చెందడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నటువంటి ఏవైతే ఐటీ కంపెనీస్ కానివ్వండి, తర్వాత డేటా సెంటర్స్ కానివ్వండి, తర్వాత పెద్ద పెద్ద మాల్స్ కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించిన తర్వాత పోర్ట్లు కానివ్వండి, ఇలా రకరకాల ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఈ డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన కనెక్టివిటీ పెరగాలి. ఆ కనెక్టివిటీ పెరగాలి అంటే ఇప్పుడు మనకు ఉన్నది ఒకటి ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్స్. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ మనం ఎక్స్పోజ్ అవ్వాలి, ఇంటర్నేషనల్ సిటీగా ఎదగాలి అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇక్కడ ల్యాండింగ్ అవ్వాలి. ఈ ల్యాండింగ్స్ కావాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఉన్న మనకి ఎయిర్పోర్ట్ అది సరిపోవట్లేదు. తర్వాత అది ఏదైతే రక్షణకు సంబంధించిన అవసరాలు దానికి సరిపడా ఉంది కాబట్టి అందులో కొన్ని నైట్ ల్యాండింగ్స్, వీటన్నిటికీ పర్మిషన్స్, ఇవన్నీ చాలా తలనొప్పులుగా కూడా ఉన్నాయి. దానికి సంబంధించి అలాగే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్స్ సంబంధించింది కానివ్వండి, సముద్ర ఉత్పత్తులు కానివ్వండి, వీటన్నిటికీ ఎక్స్పోర్ట్కి సంబంధించింది కూడా కార్గో డెవలప్మెంట్ కూడా జరగాలి. వీటితో పాటు ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నది ఏంటంటే ఇక్కడ ఏరోనాటికల్ సంబంధించింది మెకానిక్స్ కానీ, రిపేర్స్ కానీ, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ మన భోగాపురం ఎయిర్పోర్ట్లో పెడతామని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం. అది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి అంతకుముందు ఏదైతే 2019 అంతకుముందు ఏదైతే 2014 ఆ టైంలో దానికి పర్మిషన్ భోగాపురాన్ని సెలెక్ట్ చేయడం కానీ, భోగాపురం సంబంధించిన ల్యాండ్స్ కానీ అప్పుడు 5,500 ఎకరాలు అని చెప్పేసి అనడం వల్ల అప్పుడు గొడవ చేసింది కూడా మరి వైసీపీ వాళ్ళే గొడవ చేశారు. అంత అవసరం లేదని చెప్పేసి. ద సేమ్ టైం అప్పుడు రాజధానికి సంబంధించి
సంబంధించిన 33,000 ఎకరాలు ఎందుకని చెప్పేసి అన్నారు, భోగాపురానికి సంబంధించిన 5,000 ఎకరాలు ఎందుకని చెప్పేసి, దాని తర్వాత గురించి 2,600 ఎకరాలు, ఇలాగ రకరకాల వదంతులు వచ్చినాయి దాని మీద. దాన్ని అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసింది వైసీపీ వాళ్ళు చేశారు, రైతులు భూములు ఇవ్వకుండా చేశారు, తర్వాత వాళ్ళందరి మీద కోర్టులో కేసులు వేయించారు. అవన్నీ అప్పుడు ఆపడం కోసం ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం చేసింది. ఆ టైంలో కూడా వీళ్ళు కొన్ని దగ్గరగా గవర్నమెంట్ ల్యాండ్స్ కాకుండా ఇంకా ప్రైవేట్ ల్యాండ్స్ ఇంచుమించుగా 450-500 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ప్రొక్యూర్ జరిగింది. ల్యాండ్ ప్రొక్యూర్ జరిగి అవన్నీ వైసీపీ వాళ్ళు ఏవైతే కొంతమంది కోర్టులో కేసు వేశారో, తర్వాత ఏదైతే గవర్నమెంట్ మారినప్పుడు గవర్నమెంట్ పరంగా చేయాల్సిన పనులు ఏవైతే వాళ్ళు తప్పక చేయాల్సిన పరిస్థితుల్లో చేసినవి ఏవో 2-3 పనులు చేసి మేమే తీసుకొచ్చాము అని చెప్పేసి మేమే చేసాము అని చెప్పేసి చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ఒక రకంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎంత త్వరితగతిన కన్స్ట్రక్షన్ కానివ్వండి, దాని పర్మిషన్స్ కానివ్వండి, లేదనుకుంటే ఏరోనాటికల్ సంబంధించిన ఏవైతే లీగల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, కోర్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ సాల్వ్ చేసేసి ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్, ఇంత ఫాస్ట్ కన్స్ట్రక్షన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఫస్ట్ ల్యాండింగ్ జరిగిన తర్వాత క్రెడిట్ మాది ఎవరో చేసిన దానికోసం, అంటే వైసీపీకి ఇది ఫస్ట్ నుంచి అలవాటే. ఎందుకోసం అంటే ఇప్పుడు విజయవాడ సపోజ్ ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ అంత గత ప్రభుత్వ హయాంలో జరిగిన కన్స్ట్రక్షన్ లాస్ట్ మినిట్లో నేను వచ్చారు, ఒక 10% వర్క్ కంప్లీట్ చేసి నేనే కంప్లీట్, అంటే ఇనాగ్రేషన్ చేసినంత మాత్రం నేను కంప్లీట్ చేసినట్టు కాదు. తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్కి ఈయన రాకంటే ముందే శంకుస్థాపన జరిగిన దానికి మళ్ళీ నేను కొబ్బరికాయ కొట్టి నేనే శంకుస్థాపన చేశానని చెప్పేసినట్టు. ఇది ప్రతిదానికి డెవలప్మెంట్ జరిగితే మంచి జరిగితే ఇది నాది, లేదా దానివల్ల ఏమైనా రియాక్షన్ వస్తే అది మాత్రం నాకు సంబంధం లేదు, అది ఈ ప్రభుత్వం చేసింది అంటే పక్కన వాళ్ళ మీద నెపం వేయడంలో వీళ్ళు ముందుంటారు తప్ప అభివృద్ధి పదంలో కానీ లేదంటే గవర్నమెంట్కి నిజానికి ఇలాంటి పనులు చేసేటప్పుడు వాళ్ళు సహకారం కానీ ఇవన్నీ ఏం లేవు. ఇప్పటికైనా వాళ్ళు కొంత మార్చుకొని జరిగిన వాస్తవాలు ఏంటనేది ఆటోమేటిక్ ప్రజలకు అన్నీ తెలుసు, వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నారు. ఇది ఏ ప్రభుత్వ హయాంలో ఇది గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ జరిగింది, ఎవరు ఓపెన్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ప్రారంభోత్సవం చేశారు, ఎవరు శంకుస్థాపనలతో వదిలేశారు, ఇలాంటివన్నీ కూడా మనకంటే ఎక్కువ ప్రజలకు బాగా తెలుసు. ఇంతకుముందు కూటమి గవర్నమెంట్ టైంలోనే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా కూటమి గవర్నమెంట్ టైంలోనే ఫినిష్ అవుతుంది అది. అంటే కొంతమంది చెప్తారు వాళ్ళు తెచ్చామని, కానీ ప్రజలకు మాత్రం తెలుసు ఎవరు తీసుకొచ్చారు అనేది. అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖ రావడం మీకు ఏమనిపిస్తుంది? విశాఖపట్నం డెవలప్మెంట్ ఇప్పుడు ఎంత ఉందో అంతకన్నా స్పీడ్గా ఇప్పుడు డెవలప్మెంట్ పెరుగుతుంది. ఇక్కడ డాటా సెంటర్లు, ఇప్పుడు హార్డ్వేర్ తలక సెంటర్స్ బాగా పెరుగుతాయి. తర్వాత కనెక్టివిటీ త్రూ అవుట్ వరల్డ్ విశాఖపట్నం నుంచే వెళ్తుంది. సో డాటా సెంటర్లు రావడం వల్ల కారణం ఏంటంటే, డాటా సెంటర్ రావడానికి మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే ఫారిన్ కంపెనీస్ రావు, అందులోకి సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ హార్డ్వేర్ కంపెనీస్ అవన్నీ రావు. అందుకని అది మన ఒక్క విశాఖపట్నానికే కాకుండా ఉత్తరాంధ్ర విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర మొత్తానికి పనికొస్తుంది. అండ్ డెవలప్మెంట్ కూడా అదే స్పీడ్లో పెరుగుతుంది. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా చాలా ఎక్కువ వస్తాయి, కనెక్టెడ్ కంపెనీలు కూడా చాలా ఎక్కువ ఇప్పుడు వస్తాయి. అబ్నార్మల్ డెవలప్మెంట్ ఉంటుంది, మామూలు డెవలప్మెంట్ కాదు, అబ్నార్మల్ డెవలప్మెంట్. భోగాపురంలో ఉన్న ఎయిర్పోర్ట్ అన్నది రావడం చాలా మంచిది. నెక్స్ట్ మన నరేంద్ర మోడీ గారు ప్రపోజ్ పెట్టాక చంద్రబాబు నాయుడు గారు దీనికి అన్నమాట హైలైట్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా ఈ ఎయిర్పోర్ట్ రావాలి, ఎయిర్పోర్ట్ ఉండాలి అని. గతంలోన హైదరాబాద్ ఎలాగుండేది అలాంటిది ఎంత డెవలప్ చేసి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అలాగే స్టేట్లోన విశాఖపట్నాన్ని కూడా పూర్తిగా అంత కంపెనీలు ఈ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనే దీంతో హబ్బులు ఇవి పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? చాలా మంది అమెరికాలో వెళ్ళిపోతున్నారు, బెంగళూరులో వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇలా వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. అదేదో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలందరికీ సదుపాయంగా ఉంటుంది, దగ్గరలో ఉంటుంది, మన పిల్లలు మన ఏరియాల్లోనే ఉంటారు, దానివల్ల ప్రాబ్లం ఉండదు అనే ఉద్దేశంతో ప్రతి యువతకి ఉద్యోగం రావాలనే సంకల్పంతో ఇది ఆయన ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు మొన్న ఫ్లైట్ చాలా కృషి చేస్తున్నారండి పార్లమెంట్లోన. ఆయన రామ్మోహన్ నాయుడు గారు కానీ లేకపోతే మన పవన్ గారు కూడా జనసేన కూటమి ప్రభుత్వంలోన మాత్రం ఇది సాధించి తీర్చారు ఈ విషయం.